2025 ఉగాది నుండి వృషభ రాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా కోట్లు గడించబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది. 2025 ఉగాది నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా మంచి నిర్ణయాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి. కొన్ని సంఘటనలు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలలో మంచి ఫలితాలు అనేవి సాధించవచ్చు. ఇష్టదేవత ఆరాధన శుభకరం. శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మరులేని విజయాలు సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తుంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం మీకు బాగా సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు చాలా అనుకూలంగా అయితే ఉన్నాయండి. మనసౌఖ్యం ఉంటుంది. శివనామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే 2025 ఉగాది నుండి కూడా వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల ప్రవేశం అయితే జరగబోతుందండి. ఆ ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా మీకు అన్నీ కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె ఈ సమయంలో మారబోతూ ఉందని కూడా చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన పురోగతి మీ కెరియర్లో కూడా మీకు కనిపిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశం కారణంగా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఆ వ్యక్తులను మీరు అసలు దూరం చేసుకోవద్దు. కొత్త ఏడాది వృషభ రాశి ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కూడా కలగబోతూ ఉన్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తూ ఉందండి. అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూలమైన మార్పులు పొందుతారు. మీరు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే 2025 కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయండి. అంతేకాదు గురుడు మిథునంలోకి ప్రవేశించిన తదుపరి మీ యొక్క ఆర్థిక లాభాలు మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బుధుడి ప్రభావంతోనూ డబ్బు ఆదా చేయవచ్చు. మే నెల వరకు కూడా కాలంలో ఎదురయ్యే ప్రతికూల ఫలితాలకు కొంచెం అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి. కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు కాబట్టి జాగ్రత్త పడండి. ఈ ఏడాది గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితి అనుకూలిస్తుంది. మరొక వైపు కేతువు 4వ స్థానంలో శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా కలగవు. అయితే మీరు ప్రేమ పట్ల అంకితభావంతో ఉండాల్సి ఉంటుంది. వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగ్గానే ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడనున్నాయి. వీటి ప్రభావంతో మీరు చాలా ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. చూసారు కదండి.
వృషభ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయాదాన గుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయం మార్చుటకు ఎవరికీ కూడా అసలు సాధ్యమే కాదు. వృషభ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. వీరు మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా కూడా ఉంటారండి. ఈ వృషభ రాశి వారు సాధారణంగా వీరు ఎప్పటికీ కూడా సహనం అనేది కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. దాని కారణంగా వీరికి మొండి పట్టుదల మారే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తారు. అయితే పొగడ్తలకు వీరు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించే నేర్పరితనం కలవారుగా ఉంటారు. వీరు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించవచ్చు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వీరు వయసులో శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్టకరవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. అలాగే వీరికి వీలునామాలు కూడా లభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి కూడా ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.